చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ వస్తుంది, ఎలా వచ్చినా నిజంగా మనం భూమిని నమ్ముకుంటే, భూమాతను నమ్ముకుంటే మనం ఎప్పుడు బాగుంటాం. ఈ సినిమాని మీరందరూ ఆదరించాలి, చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ బాబ్జీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. పత్రికా మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ నమస్కారం. నేను తీసుకున్న వెంటనే మా సాము గారు, శంకు గారు, గారు, ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం. వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా డైరెక్టర్ పత్రిక గారు మీరందరూ కలిపి ప్లాన్ చేసిన మూవీ ఫస్ట్ వాళ్ళే, తర్వాత మీరే సినిమా టేకింగ్ కానీ, కెమెరా కానీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా మామూలు సినిమా చాలా అద్భుతం ఉంది. ఇది డిజిటల్ శాంపిల్ ట్రైలర్ వచ్చింది, అదే కొత్త సాఫ్ట్వేర్ కానీ, లవర్స్ కానీ ఇంత బాగుంది సినిమా. ఈ సినిమా మనస్ఫూర్తి హిట్ అవ్వాలని మన డైరెక్టర్ గారికి, మన ప్రొడ్యూసర్ గారికి, మన ఆర్టిస్టులకి థ్యాంక్ యూ బాబ్జీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం అయినా చాలా బాగా మాట్లాడారు. విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ ఇప్పుడు ఇవాళ చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి మా కుల అశోక్ కుమార్ గారికి సాధారణంగా వేదిక మీద ఆహ్వానం పలికిస్తున్న మా యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం. బాబ్జీ గారు 3 days బ్యాక్ చూపించారు. డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మంచి టైటిల్, కానీ ఇప్పుడు నేను తీసుకున్న కంటెంట్ 12 years బ్యాకే నేను దీని మీద చేసినప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు ఇన్ఫోసిస్ అంటే లండన్లో చేసి ఎన్ఆర్ఐస్ అక్కడ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు వచ్చేసి బ్యాక్ వచ్చి ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు. చేస్తూ అక్కడ ఆయన అందరి టీంలో కూడా బాగా ఫేమస్ డిజైన్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అది చేస్తూ ఉంటారు. మిల్లెట్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు 12-13 years బ్యాక్. వాళ్ళ పిల్లలు కూడా వచ్చి అక్కడ ఆడుకుంటూ ఆ ప్రకృతిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె 4-5 years పిల్లలు బావిలో దూకటం మదనపల్లి దగ్గర. నేను షాక్ తిన్నాను. అంటే మీరు ఇన్ఫోసిస్లో చేస్తూ అప్పుడు 1.5 lakh 2 lakhs శాలరీ అది వదులుకొని వచ్చి వ్యవసాయం చేస్తారు. గో దీని ద్వారా అన్ని పెట్టుకొని ఆర్గానిక్ వ్యవసాయం. అప్పుడే బిగినింగ్ స్టార్ట్ అయింది. నేను అడిగాను ఏంటంటే సార్ ఆ టెక్స్ట్ కానీ ఇక్కడ ఉంటే హాయిగా ప్రకృతి చాలా సంతోషంగా ఉంటుంది అని. వాళ్ళ పిల్లలు కూడా లండన్లో చదివి ఆమె లండన్లో పిల్లలు ఇక్కడ వచ్చేస్తుంటే చాలా ఆనందం వేసింది. అంటే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చింది. కానీ వాళ్ళ ఈ ఐటీకి వెళ్ళినాక డబ్బులు అయితే సంపాదిస్తున్నారు, హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారు, కానీ రియల్ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. ఓన్లీ సొసైటీలో మన ఏదో షార్ట్ టర్మ్ ఎంజాయ్మెంట్ ఉంది తప్పితే హ్యాపీనెస్ లేదు. డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంచిది. ఇంకొక ప్యాథటిక్స్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చిన చాలా మంది అంటే మినిమం వేజెస్ కింద మినిమం టైం కింద ఇస్తున్నారు. దాని ఏదో వ్యవసాయానికి కూలీగా తీసుకొచ్చుకుంటే ఉపయోగపడేది. ఇవాళ వ్యవసాయం చేసే వాళ్ళు లేదు. కానీ మా క్షణాల్లో కాన్సెప్ట్ మా పొలం 2 years ఎవరు చేయట్లా. దాన్ని 20 బోర్డు వేసి అన్ని వేసి పెట్టారు, ఎవరు తీసుకుంటారు, వదిలేశారు. అంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం ఎందుకంటే ఇక్కడ ఏం చేసినా మాకేమి తెలియదు. రేపు పొద్దున మనం రాబోయే రోజుల్లో ఒక 10 years డౌన్ లైన్ ఇవాళ నుంచి తీసుకుంటే అగ్రికల్చర్ టాప్ లోకి వెళ్తుంది. ఎందుకంటే చేసేవాళ్ళు లేక మనం ఈ సంపాదించే డబ్బు కొనడానికి సరిపోతుంది. అప్పుడు చేసే ఎందుకంటే కంటిన్యూ ప్రాసెస్ ఇది. మన సంస్కృతి అందరికీ వచ్చేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కొత్తగా వెళ్ళాలి. అందుకని ఇప్పుడు టూర్లు అని చెప్పి పండగలు వస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఆడ కూర్చొని ఎట్ల బండి వెళ్ళటం, లేక దీంట్లో పొలం అయ్యి అలా పిక్నిక్ అయితే ఒక దీనిగా చూస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చూస్తున్నైనా సరే మార్పు వచ్చి వ్యవసాయం మీద మమకారం మనం సంపాదించవచ్చు. నేనేమంటానంటే ఎవరైనా పిల్లలు మనకి పడ్డ కష్టం మనం చదవగా ఆ రోజున రైతుల సంప్రదించాలని ఎడ్యుకేషన్కి వెళ్ళాలని మార్పించారు. ఇవాళ పిల్లలు బాగా సంపాదిస్తున్నారు, చాలా మందికి మోజు ఉంది. దీంట్లో లాస్ అయినా సరే దీన్ని బతికించుకోకపోతే మనం చాలా సఫర్ అవుతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్కి ఏదో రకంగా మనం సపోర్ట్ చేయాలి. రైతులకి మీరు చదువుకున్న టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళకి ఈజీగా మెకానిజంగా ఎలా చేయవచ్చు, ఎక్కువ లేబర్ తక్కువ లేబర్తో చేయవచ్చు, ఇవన్నీ చేసి దాన్ని బతికించుకోగలిగితే డెఫినెట్గా మన దేశం ముందరలో ఉంటుంది.
ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. నాకు ట్రైలర్ చూసినప్పుడే నాకు కొంచెం ఫీల్ వచ్చింది, ఇదేదో బాగుంటుంది ఈ సినిమా. ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది. డెఫినెట్గా మంచి ఆర్టిస్టులు వేశారు. డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవుతుంది నమ్ముతూ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.